ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. శనివారం సామర్లకోట భాస్కర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సూర్య ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి వేచేసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం శ్రీ భీమేశ్వర అన్నదాన ట్రస్ట్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు గాను విదేశీ కంపెనీలతో సమ్మిట్లు ఏర్పాటు చేసి 3 MOUలు కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తుందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుల దుర్గేష్ మొదటిసారిగా టూరిజం మంత్రిగా రావడం చాలా సంతోషంగా ఉన్నది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఎన్నికలకు పోటీ చేసాం. ఒకటే ముఖ్య కారణం, మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సర్వనాశనం చేసేడు జగన్. దాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ముగ్గురిని కలిపి మరి కూటమిగా ఏర్పాటు చేయాలి, మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనూ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఇలా కేంద్రం కూడా పూర్తి సహకారం ఇచ్చి కేంద్రం ద్వారా పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం అన్ని రంగాల్లోనూ సహకారం ఇచ్చింది. సహకారం ఇవ్వడం వలన ఇలా గుడ్ విల్ కూడా బాగా వచ్చింది. అలాగే కేంద్ర సహకారంతో అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఆదాయం పెంచాలి, ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో పోయాం. అప్పుల ఆదాయం పెంచే విధంగా చర్య తీసుకోవడం, ముఖ్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ కూడా చేపట్టాం మనం. ఏంటంటే NRGC ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, 4,000 కోట్లు కేటాయించి వేల గ్రామాలన్నీ కూడా రోడ్లు వేయడం. అలాగే పంచాయతీలకు సంబంధించి నిధులు 15th ఫైనాన్స్ నిధులు కూడా రిలీజ్ చేయకపోతే రేపు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసి దాన్ని కూడా గ్రామాల్లో రోడ్లు వేసుకోవడం అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. అలాగే అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చాం. మనకు కూడా ఒక పెద్ద రోడ్డు కూడా 2 పెద్ద రోడ్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి కెనాల్ రోడ్డు మరి ఇలా PP మోడల్ ఒకటి ఇచ్చారు. అలాగే సామర్లకోట నుంచి గోకవరం వరకు, జగ్గంపేట నుంచి గోకవరం వరకు రోడ్డు ఇచ్చారు. అది పెద్ద రోడ్డు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అప్పుడే. ఎందుకంటే ఇలా ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మరి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇలా ఈ రాష్ట్రానికి మంచి ప్లాన్ తోటి ఇవాళ ముందుకెళ్తున్నాడు. ఇలా టూరిజం కూడా అనేక రంగాల్లో ముఖ్యమైనది టూరిజం బాగా పెంచుకుంటే ఆదాయ వనరులు పెరుగుతాయి మనకి. అంచేత దుర్గేష్ గారు కూడా ప్లాన్ తోటి మరి ఇప్పటికే 2 సమ్మిట్లు చేశాడు. అలాగే ఇలా అన్ని కూడా టూరిజం అనేక స్పాట్లు ఉన్నాయి, అనేక హోటల్స్, అనేక ఇతర దేశాల నుంచి కూడా మనకు వచ్చి హోటల్స్ కట్టాలని ఉన్నారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం బాగుపడితే ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పి తెలియదు.